నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న జగన్ కసరత్తు, ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతున్న సీఎం. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత, 4 అక్రమ కట్టడాల్ని కూల్చివేసిన అధికారులు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు, 31 రాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం, బీజేపీని ఎదుర్కొనే ఉమ్మడి వ్యూహంపై చర్చ. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్, 20.5 కోట్లు పలికిన ప్యాట్ కమిన్స్. వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఉదయం నుంచి క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. సీఎంను కలిసిన వారిలో మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఉదయం నుంచి క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపొందింది. సీఎంను కలిసిన వారిలో మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పుల విషయంలో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వారికి అన్ని రకాలుగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ అండగా ఉంటుందనే ఒక భరోసాను ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇటు గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో, మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి మంత్రి విశ్వరూప్, అదేవిధంగా గుమ్మనూరి జయరాం, ఇద్దరు మంత్రులు కూడా రావడం జరిగింది. మరోవైపు అనంతపురానికి సంబంధించిన మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, అదేవిధంగా తిప్పల నాగిరెడ్డి, నవాజ్ బాషాతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రస్తుతం వారికి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో సీట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్ కి వచ్చే ఎన్నికల్లో అమలాపురం టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఆయన స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేయించే విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిట్టింగ్ స్థానం మరొకరికి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల విషయంలో కూడా కొంతమందికి టికెట్లు రావనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి వారందరినీ కూడా పిలిచి స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో పాటు భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. రెండు 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం రాబోతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలపై తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పోలిపల్లిలో నవశకం పేరుతో జరిగే భారీ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరవుతున్నట్టు తెలిపారు.
నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని గంటా శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్ని ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్ని అమలు చేసిన హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 100% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. డ్రగ్స్ 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 తెలంగాణలో ఈ పేరు వినపడొద్దు, ఈ పేరు కనపడొద్దు. ఎస్, మీరు విన్నమాట అక్షరాల నిజం. ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ టెస్ట్ కి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ డైరెక్టర్ సందీప్ శాంటిలా తెలిపారు. డ్రగ్స్ మూలాలు, క్రయ విక్రయాలు, పబ్స్, హోటల్స్, రాజకీయ, సినీ ప్రముఖులపై దృష్టి సారించారు. ఇదే కాకుండా డ్రగ్స్ తీసుకునే వారిని అరికట్టించేందుకు, ఆట కట్టించేందుకు, వివరాలు రాబట్టేందుకు క్షణాల్లో డ్రగ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిట్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లుగానే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు డ్రాగ్ టెస్ట్ అందుబాటులోకి తెస్తున్నారు. డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పబ్ల నుంచే ఎక్కువగా మత్తు మహమ్మారి విస్తరిస్తోందని అనుమానిస్తున్న పోలీసులు హైదరాబాద్లోని పబ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మాదక ద్రవ్యాలని గుర్తించేందుకు తొలిసారిగా స్నిఫర్ డాగ్స్ ను వినియోగించారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లో డ్రగ్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 24 గంటల్లోనే 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, చైతన్యపురిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీ టార్గెట్ గా నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా 11 రోజుల్లో న్యూ ఇయర్ సందర్భంగా నగర వాసులు వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈలోపు పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాంటిలా తెలిపారు. డ్రగ్స్ మూలాలు, క్రయ విక్రయాలు, పబ్స్, హోటల్స్,
రాజకీయ సినీ ప్రముఖులపై దృష్టి సారించామన్నారు. ఇదే కాకుండా డ్రగ్ తీసుకునే వారి ఆట కట్టించేందుకు క్షణాల్లో డ్రగ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సరికొత్త కిట్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లుగానే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు డ్రాగ్ టెస్టుల్ని పోలీసులు ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. మద్యం సేవించిన వారిని బ్రీత్ ఎనలైజర్స్ తో గుర్తించినట్లే డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ డ్రాపర్ టెస్ట్ అనే కిట్ ను విదేశాల్లో ఉపయోగిస్తున్నారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఇదే కిట్ ను ఉపయోగించాలని డిసైడ్ అయింది. కోవిడ్-19 టెస్టులో లాలాజలాన్ని శాంపిల్ గా తీసుకున్నట్లే ఇక్కడ కూడా సలేవాను సేకరిస్తారు. ఆ శాంపుల్ ను డ్రాపర్ కు అందజేయగానే డ్రగ్స్ శాంపిల్స్ ఉన్నాయా లేదా అనే ఫలితం తేలిపోతుంది. ఒకవేళ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తే అది ఏ రకమైన ఉత్ప్రేరకం అనే దాన్ని ఆధారాలతో నిర్ధారిస్తుంది. దీనివల్ల డ్రగ్స్ తీసుకునే వారిని కంట్రోల్ చేయడమే కాకుండా డ్రగ్ పెడ్లర్లను కూడా కట్టడి చేయొచ్చనేది ప్రధాన ఉద్దేశం. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వస్తే వారికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ నిర్వహించి వారిని నేరుగా డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న 3 నెలల వరకు ఈ పరీక్షలను నిర్వహించవచ్చు. టేబుల్ టాప్స్, డోర్ హ్యాండిల్స్, వాష్ బేసిన్లు, జేబులు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎక్కడైనా నానోగ్రామ్ పరిమాణంలో డ్రగ్స్ ఆనవాలున్నా వాటిని ప్రత్యేక పరికరాల ద్వారా గుర్తించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని, పెడ్లర్లపై ముప్పేట దాడులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని, డ్రగ్స్ దందాలు అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల్ని అటాచ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి విడుదల రజని అన్నారు. నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల్ని మంత్రి విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధంగా సీఎం జగన్ కృషి చేయడం పేద ప్రజల అదృష్టమని మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. ఒక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈ రోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈ రోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ ని మనం చేస్తా ఉన్నాము. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్ లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము. మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల వరకే వర్తింపు ఉండేది. మరి ఈ రోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక రోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈ రోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటూ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. బొడ్డవరం నుండి తిరుమల వరకు 820 కిలోమీటర్లు 43 రోజులు పాదయాత్ర చేపట్టారు. 42వ రోజు రేణిగుంటకు చేరుకున్న ఎమ్మెల్సీ రఘురాజుకి మంత్రి రోజా కలిసి
శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని 43 రోజుల పాటు సుదీర్ఘంగా 820 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుని మంత్రి రోజా అభినందించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు. చేశాడుగా పాదయాత్ర నాకు తెలిసి 400 రోజులు 4000 కిలోమీటర్లు చేస్తానని ప్రెస్ మీట్ ఇచ్చినట్టు నేను ఎక్కడో విన్నాను. మరి 4000 కిలోమీటర్లు ఎప్పుడైంది, 400 రోజులు ఎప్పుడు చేశాడో ఒకసారి మీరే చెప్పండి. నాకు తెలిసి హైదరాబాద్ కూడా పారిపోయి అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయి ఎక్కువ రోజులు అక్కడిక్కడే తిరుగుతున్నారు తప్ప ఎక్కడ పాదయాత్ర చేసిన దాఖలా లేదు. రెండోది, నా నియోజకవర్గంలో నేను కళ్ళారా చూశాను. ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చినోడికి నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు మనుషులు రాలేదు, అక్కడే టెంట్ లో పడుకున్న పెద్ద మనిషి. సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే పక్క జిల్లాలో ఈయన పాదయాత్ర ఏం జరుగుతుంది, ఈయనకి ఎవరు జనం వచ్చి ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మూడో పాయింట్, 200 కిలోమీటర్లు చేశారనుకున్నారు అనుకోండి, ఆ 200 కిలోమీటర్లకి కూడా 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక నాయకుడు ఈయనయే ఉంటాడు. ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే లోకేష్ మీటింగ్ కి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. నేను రాంచి పోరా అన్నాడు. ఇక అంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? సభ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. ఆయన కొద్ది కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణలాగా బంధంతో రాడు, ఉదయభానులాగా రెమ్యూనరేషన్తో రాడు. ఆయనకి నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండు. ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే, మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. నెంబర్ 1, ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఓడిపోయేంత జరిగిన ప్రయాణం. అదేవిధంగా కుప్పంలో బయలుదేరి రేపు పోలేపల్లిలో విజయోత్సవ సభ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఈ మధ్యలో జరుగుతున్న డ్రామా అంతా పాపం ఈ వృద్ధ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన, తన అసమర్థుడైనటువంటి కొడుకుని సమర్థుణ్ణి చేయాలని పడుతున్న తాపత్రయం చూస్తుంటే పాపం ఆలేస్తుంది. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ. మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాడులో ఫ్రంట్ పేజీ రాతలు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు, TV5లో వార్తలు, ABNలో వార్తలు, దుమ్ము దులిపేస్తే పెద్ద నాయకుడు అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతమైతే మీ అబ్బాయి ఒకరి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు. అన్నాడు ఆయన. నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు. ఎవరి ద్వారా? నాదెళ్ల మనోహర్ గారి ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి, చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడో తెలుసా? సీట్లు, నోట్లు. పాపం ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు, సీట్లు 2 కావాలి, 2 మాట్లాడుకున్నారు. అప్పుడు అన్న ఆయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు. రేపు వెళ్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి
కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక శునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఈ శునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగా. స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ట్రైన్లో, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం దించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ని తీసుకెళ్తున్నారు. మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీ ఉంటుందిలే సినిమా. ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరే అనుకోకపోతే. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి, ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయ యాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడావిలాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రజతోత్సవంలాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి. మొత్తం జరిగినటువంటి యువగళమంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో, అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను. దాన్ని ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను. చివరికి వెళ్తాడా రేపు? ఏమో, ముట్టకపోతే వెళ్ళడు, ముడితే వెళతాడు. అది జరిగే విషయం. నయ్యి సయ్యి రెండు పెడతాడైనా. ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై, ప్యాకేజ్ అందపోతే నై, మధ్యలో అంతా సెటప్ చేసేది, సూట్ కేసులు మోసేది నాదెళ్ల మనోహర్ గారు. ఇది మొత్తం షో. చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి దిగజారిపోయినందుకు జన సైనికులు ఆలోచించుకోవాలి. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సు వల్ల నిందితులకు పాస్లు వచ్చాయని అన్నారు. నిందితుల్ని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జరిగినటువంటి ఆగంతుకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంట్ సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ కూడా దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు. 78 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి, రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆశావహ బీజేపీ నేతలు పార్లమెంటు సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమినే చవిచూసింది. దీంతో స్థానిక సమస్యలపై గొంతు బలంగా వినిపించే స్థానిక అభ్యర్థుల్ని నిలబెడితేనే గెలుపుకు అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ యోగి పేరు సోషల్ మీడియాలో విరివిగా వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరికీ సుపరిచితుడు, రచయిత, వక్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కర్ యోగి పేరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి అనుగుణంగానే చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారనే ప్రచారం జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు, అభిమానులు ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి భాస్కర్ యోగి ఆర్ఎస్ఎస్లో సంస్థలో ప్రముఖ పాత్రను పోషించారు. ప్రస్తుతం జాతీయ సాహిత్య పరిషత్ సంఘటన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేషమైన సేవలను అందిస్తూ ప్రజలకు సుపరిచితులయ్యారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పరిగికి ఎప్పుడు వచ్చినా భాస్కర్ యోగి ఇంటికి వెళ్లడం తప్పనిసరి. దీంతో ప్రస్తుత ఎన్నికలో భాస్కర్ యోగి పేరు వినిపిస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పరిగి, తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉన్నాయి. ఇప్పటివరకు గెలిచిన నేతలు ఈ ప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ వహించకపోవడంతో అధిష్టానం సైతం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ సంఘ్ ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయని బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ అభిమానులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 4 నియోజకవర్గాలకు చెందిన బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికులు నిలబడితే నియోజకవర్గాల గొంతుని బలంగా వినిపించే నాయకత్వం అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో భాస్కర్ యోగి పేరును పరిశీలనకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు. బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలవడంతో పార్టీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఈసారి ఎలాగైనా చేవెళ్ల పార్లమెంట్లో పాగా వేయాలని బీజేపీ అధినాయకత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన భాస్కర్ యోగి పేరు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో కొందరు స్థానిక నాయకులు ఈసారి ఎంపీ టికెట్ భాస్కర్ యోగికి వస్తుందని సోషల్ మీడియాలో బహిరంగంగానే పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.